30. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజైతే మేమైతే మార్కెట్కి వెళ్ళామండి. ఎందుకంటే రేపటి నుంచి నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కదా, అందుకని చెప్పి మేమైతే పూల మార్కెట్కి వెళ్ళి పువ్వులు తెచ్చుకున్నాము. అలానే ఫ్రూట్స్ కూడా తెచ్చుకున్నామండి. అదే బత్తాయికలు తెచ్చుకున్నాము. ఈ సంవత్సరం 11 రోజులు నవరాత్రులు వచ్చాయి కదండి, అందుకని మేమైతే ముందుగానే తెచ్చేసుకున్నాము. ఈ పువ్వులు అయితే సరిపోవు, అదేంటి అక్క కొంచెమే తెచ్చుకున్నాము కానీ అనుకోవద్దు, మేము మళ్ళీ మధ్యలో తెచ్చుకుంటామండి అయిపోతే. రేపైతే ఫస్ట్ అలంకారం బాలా త్రిపుర సుందరి దేవి అలంకారం కదా. అమ్మవారికి నైవేద్యంగా ఏం పెడతారంటే పులగం అయితే పెడతారు. అలానే రోజుకు ఒక అవతారం కదా, రోజుకు ఒక అవతారం కూడా పేరు కూడా చెప్తారు, ఏ మండలం కూడా చెప్తారండి. అలానే మేమైతే రేపటి నుంచి పూజలు అయితే స్టార్ట్ అవుతాయి కాబట్టి పువ్వులు, గులాబీ పువ్వులు, అలానే చామంతి పువ్వులు, అలానే బత్తాయి కూడా తెచ్చుకున్నాము. అలానే అమ్మవారికి చీర జాకెట్ కూడా తెచ్చుకున్నామండి, అది కూడా చూపించాలా కట్టు. అలానే చీర జాకెట్ కూడా తీసుకొచ్చామండి. ఇదిగోండి అమ్మవారికి అయితే ఈ చీర అయితే నేను తీసుకున్నాను. చీర ఎలా ఉంది, బాగుందా? ఏదో ప్రతి సంవత్సరం అమ్మవారికి పెట్టాలి కదా, అందుకని చెప్పి నేనైతే ఈ చీర అయితే తీసుకున్నాను. అయితే ఇప్పుడే పెట్టరు, లాస్ట్లో 11వ రోజు పెడతారండి, లాస్ట్లో పెడతారు. మార్కెట్లో అవన్నీ ఖాళీ ఉండదని చెప్పి నిన్న వెళ్ళి తెచ్చేసుకున్నామండి చీర అయితేను. అలానే చీర మీద కూడా పువ్వులు, గాజులు, పసుపు, కుంకుమ అన్నీ అయితే పెడతాము. అలానే అమ్మవారి గుడికి అయితే వెళ్తామండి. 11 రోజులు అమ్మవారి గుడికి కూడా వెళ్తాము. మా ఇంటి దగ్గర దుర్గా భవానీ గుడి ఉంది కదా, అక్కడ కూడా పూజలు చాలా చాలా బాగా చేస్తున్నారండి, అక్కడ కూడా వెళ్తాము. హోమాలు అన్నీ కూడా జరుగుతాయి. అలాగే పెద్ద అమ్మవారి గుడికి వెళ్తాము, ఇలాగే ఈ అమ్మవారి గుడికి కూడా వెళ్తాము. మా ఫ్రెండ్స్ అందరవి పొద్దున్నే లేచి హడావిడిగా మేము ఎన్నింటికి వెళ్తాము తెలుసా అండి? మీ గుడికి 1 గంటకు లేస్తామండి. 1 గంటకు లేచి 2 బయలుదేరి 3 అయితే మేము గుడికి అయితే వెళ్తాము. దర్శనానికి అన్నీ చేసుకొని వచ్చేసరికి 5 అవుతుంది. అలానే మా దుర్గా భవానీ గుడి ఉంది కదా, అమ్మవారికి ఆషాఢంలో ముక్కు పొడిగించాం కదా. అలానే విజయవాడలో కూడా బబ్బూరు గ్రౌండ్ ఉంది కదండి, భవానీ ఐలాండ్, అక్కడ కూడా చాలా చాలా ప్రోగ్రాములు పెడుతున్నారండి. ఈ సంవత్సరం అయితే చాలా బాగుంటాయి. ఈ సంవత్సరం విజయవాడ అంబరాలు కంటుకుంటున్నాయండి. అమ్మవారిని కానీ పెడుతున్నారు, కృష్ణానది పక్కనే అమ్మవారి విగ్రహం కూడా పెడుతున్నారు. అలానే కూచిపూడి డ్యాన్స్లు అవి కూడా ఉన్నాయంట. డ్రోన్స్ కెమెరాలు కూడా అమ్మవారు బొమ్మ కూడా వేస్తారంట. అలానే చాలా చాలా చెప్పారండి. అవన్నీ కూడా రోజుకి ఏదేదో ఏం జరుగుతుంది అనేది మీకు నేను చూపిస్తాను. అలానే వీడియోలు కూడా చేస్తానండి, ఏ రోజుకి ఏ అలంకరణ కూడా చెప్తాను. సరేనా ఫ్రెండ్స్? ఈ రోజుకైతే ఇది. రేపు ఫస్ట్ రోజు కాబట్టి బాలా త్రిపుర సుందరి దేవి అలంకరణ అండి. అమ్మవారికి నైవేద్యం అంటే మర్చిపోకండి, పొంగలి అవైతే చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.